హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్. బాగుందా ఫ్రెండ్స్ అందరూ? ఈరోజు డేమావుడ్ గ్రామంలో బొడ్రాయి ఘనంగా జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఇంటికి బోనం ఎత్తుతుంది ఫ్రెండ్స్. బోనం ఎత్తి బొడ్రాయికి ఆర్పించడానికి ప్రతి ఇంట్లో నుంచి వెళ్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? ప్రతి ఇంట్లో బోనం ఎత్తి అందరూ ఇంటింటికి బోనం లైన్లో ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైన్ కట్టి ఉన్నారు. ఏంటంటే మీరు చూడాలి, ఏంటంటే ఇప్పుడు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. బోనాలు చూడండి, బోనాలు తీసుకుంటా మేము ఇప్పుడు బొడ్రాయి కాడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనం బొడ్రాయి దగ్గరికి వెళ్ళి బొడ్రాయి ఎంత బాగుందంటే చిన్న బొడ్రాయి బొమ్మ చిన్న ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు 5 ఫీట్ల లోతులో పెట్టారు ఫ్రెండ్స్. గంభీరంగా ఉన్నారు బొడ్రాయి బొమ్మ, మంచిగా గంభీరంగా మంచిగా ఆనందంగా ఉన్నారు. ఊళ్ళో ప్రతి సంతోషంతో నుంచి బొడ్రాయి పండుగలు వాళ్ళు ప్రతి చుట్టాలు బంధువులను వాళ్ళ విదేశం నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఫ్రెండ్స్. పట్టుకున్నారు మాడి గ్రామంలో బొడ్రాయి బొమ్మ 5 ఫీట్ల లోతులో ఉంది. చూడండి ఫ్రెండ్స్, బొడ్రాయి చుట్టూ బోనాలు ఎలా ఎత్తుతున్నారు చూడండి. మంచిగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. బొడ్రాయి బొమ్మ మంచిగా ఒక అలంకరించారు పూలతోటి. బొడ్రాయి చుట్టూ బోనం చుట్టుగా ఫ్రెండ్స్. ఈ బొడ్రాయి అనేది మన ప్రతి 5-10 సంవత్సరాల కోసం చేస్తారు ఫ్రెండ్స్. ఈ బొడ్రాయి అనేది ఒక ఊరి గ్రామంలో ఒక ఆనందంగా సంతోషంగా ఉండడానికి, ఊరు మంచిగా ఏ ప్రాబ్లం లేకుండా అందరికీ సంతోషంగా ఉండడానికి బొడ్రాయి పండుగ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ బొడ్రాయి పండుగ చేయడం వల్ల ఊళ్ళో ఏ ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలైనా ఆర్థిక సమస్యలైనా ఏ ప్రాబ్లం అయినా బొడ్రాయి అనేది ఊళ్ళో డౌన్లో ఉండొద్దు. ఊళ్ళో ఉంటే ఊళ్ళో ఉంటే అది ప్రాబ్లం అయ్యి ఊరికి ఏదో కష్టం అవుతుందని బొడ్రాయి అనేది పైకి లేపారు ఫ్రెండ్స్. 5 ఫీట్ల లోపల లేపారంటే బాగుంది ఫ్రెండ్స్. అందులో ఇంకొకటి ఏంటంటే ఊళ్ళో గ్రామం నుంచి ప్రతి ఊరి నుంచి ప్రతి మండలం నుంచి ప్రతి ఊరి నుంచి వచ్చారు ఫ్రెండ్స్. పబ్లిక్ చాలా ఉన్నారు చూడండి. ఇంకా చూడాలంటే ఇంకా చాలా మంది పబ్లిక్ ఉన్నారు చూడండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్? చాలా మందిని చూడండి. ఊళ్ళో మషమ్మ పండుగ చేస్తారు ఫ్రెండ్స్. బొడ్రాయి పండుగ ఈరోజు చేస్తే రేపు చేస్తారు. ఇంకా మషమ్మ పండుగ ఇంకా మంచిగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, బొడ్రాయి చుట్టూ బోనాలు ఎలా తింటున్నారు. ప్రతి ఒక్కరు బోనం ఎత్తుకొని ఆ బొడ్రాయి చుట్టూ తిరిగి ఆరోగ్యంగా ఆర్పించడానికి చూడండి ఫ్రెండ్స్. బోనము ఆర్పిస్తారు. ఇప్పుడు ఒక 5 ఫీట్లో తిరిగేదాకా మొత్తం బొడ్రాయి దగ్గర బోనము ఆర్పించి బొడ్రాయికి ఆర్పిస్తారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడాలి, స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఈ బొడ్రాయి పండుగ అనేది మన ఉద్యోగంగా చేసుకోవాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. మా ఉద్యోగంగా ఇప్పుడు నేను మా అక్కోళ్ళ ఇంటికి వచ్చాను డేమావుడ్లో. బాగుంది, వాళ్ళు బోనం ఎత్తారు. ఇంటింటికి బోనం ఎత్తి వీడియో తీసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీరు చూడాలి, ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకంటే పబ్లిక్లో చాలా పబ్లిక్ వచ్చారు. మనకు బాగా అనిపిస్తుంది. అంత ఆనందంగా సంతోషంగా అందరూ అలంకరంగా తయారయ్యి మంచిగా దేవుని కాడికి బొడ్రాయి పండుగ ప్రతి ఒక్కరు తయారయ్యి నీట్గా తయారయ్యి వచ్చారు ఫ్రెండ్స్. మంచిగా చూడాలి. ఏంటంటే ఈ బొడ్రాయి పండుగ వీళ్ళకు, ఈ ఊరు వాళ్ళకు ఎంత సంతోషాన్ని ఇస్తుందో. కొందరు ప్రతి ఒక్కరి ఇంటికి ఒక్కొక్క ఇంటికి 2 ఏడాది 3 పండుగ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు చుట్టాలం బంధువులను తీసుకున్నారు. ఇంటింటికి మంచి ఘనంగా చేసుకుంటారు ఫ్రెండ్స్. పండుగగా ఈరోజు బొడ్రాయి పండుగ చేస్తారు, రేపు మషమ్మ పండుగలో మస్తు ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ ఎంజాయ్ అనేది మళ్ళా బొడ్రాయి పండుగ ఇంట్లో ఉద్యోగం చేయాలి అనే ఒక సంతోషంతో మీకు ఆనందం వస్తుంది ఫ్రెండ్స్. ఈ బొడ్రాయి పండుగ అంటే సంతోషాన్ని ఉంది. ఈ బొడ్రాయి పండుగకు ఇప్పుడు వాళ్ళ ఊళ్ళో ఇంకో ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దగా ఘనంగా చేశారు ఫ్రెండ్స్. ఆ విగ్రహంగా నేను చూసేసాను ఈరోజు. ఒకటి గుడిగా కట్టారు ఫ్రెండ్స్. రాములవారి ఆంజనేయ స్వామి గుడి మంచిగా కట్టారు. విగ్రహంగా ఒక
15-20 ఫీట్ల లోపల ఉన్న ఫ్రెండ్స్ ఆ విగ్రహాన్ని వల్ల నేను చూద్దాం అనుకున్నా. చూసా నేను ఇంకా పంపలేదు, వీడియో తీసుకోలేకపోతుంది. ఆ విగ్రహాన్ని ఓకే నా ఫ్రెండ్స్, చూడండి స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు చూస్తే మీరు మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. బాగుంది, చాలామంది వచ్చారు పబ్లిక్. చూడండి ఫ్రెండ్స్, ఏమనుకోకండి ఫ్రెండ్స్, ఏమన్నా ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. నాకు ఫస్ట్ టైం నేను మాట్లాడడం, ఇలా చేయడం, ఈ వీడియో చేయడం ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఏమన్నా తప్పులతో క్షమించండి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి వీడియోలు, ఇంకా చాలా ఉంది సార్ ఫ్రెండ్స్. ఇంకా మీరు చూడాలి. ఏంటంటే మనకు ఈ పండుగ అనేది ప్రతి ఒక్క విలేజ్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, అందరూ గుణాలు చాలా లైన్గా ఉన్నారు. ఓకేనా, ఇప్పుడు దగ్గర హలో, అందుకే పబ్లిక్ చాలా దగ్గరగా ఉన్నారు. మనకు కొట్రాయి చుట్టూ బోనం ఎత్తడానికి ఇబ్బందిగా కరంగా ఉంది. ఒక్కసారి మీరు చూడండి, కొట్రాయి చుట్టూ పబ్లిక్ రౌండ్గా తిరగడానికి ఇబ్బందిగా కరంగా ఉంది. ఒక్కసారి మనము చూడాలి. ఇక్కడ పబ్లిక్ చూడడానికి చాలా పబ్లిక్ వచ్చారు. ఇక నేను చూపిస్తాను ఫ్రెండ్స్. లైన్ రౌండ్ కొట్రాయి చుట్టూ బోనాలు ఇక్కడ చుట్టూ రౌండ్ ఆఫ్లో మనకు బ్యాక్ సైడ్ ఇటు సైడ్ మంచి పబ్లిక్ ఉన్నారు. చూపిస్తాను బాగుంది. చూడండి ఫ్రెండ్స్, స్కిట్ చేయకండి ఫ్రెండ్స్. మొత్తం చూడండి, మొత్తం ఎలా చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా బాగుంది బాగాలేదు అనేది. ఎందుకంటే నేను మీరు ఏమనుకోకండి, తప్పుగా ఉంటే నేను నన్ను క్షమించండి. ఎందుకంటే నాకు మాట్లాడిక రాదు, ఫస్ట్ టైం. ఎందుకంటే చెప్తున్నా నేను మంచిగా ఆనందంగా సంతోషంతో నేను వీడియో తీశాను ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు చూసి బాగుందా బాగాలేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ దాసరి శ్రీనివాసులు 123 అని కొట్టాను ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఈ సైడ్ బ్యాక్ సైడ్ పబ్లిక్ ఉన్నారని నేను చెప్పాను కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా పబ్లిక్ ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. చూడండి ఓకేనా ఫ్రెండ్స్. పబ్లిక్ బాగానే ఉన్నారు ఫ్రెండ్స్. ఒక బొబ్బరాయి పండుగ ఈ చిన్న పనిపూరి ఇది గ్రామంగా చిన్న మా చిన్నది ఊరే
పబ్లిక్ ఏంటంటే వచ్చే వాళ్ళ బంధువులు చుట్టాలు వాళ్ళ రిలేషన్స్ చాలా ఉంటాయి. ఒక 30 నుంచి 40 మంది దాకా వచ్చారు ఫ్రెండ్స్. చుట్టాలు బంధువులు 30 ఇంటికి ఒక 20-30 మంది అంటే మినిమం ఒక 3-4 వేల మంది అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి.